ఇక నేటి నుంచి బడ్జెట్పై కసరత్తు, బీఆర్ఎస్కు ఒడిశా చీఫ్ గుడ్ బై. గిరిధర్తో పాటు మాజీ ఎంపీ సంజయ్ సైతం ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్న నేతలు. మొత్తానికి అయితే బీఆర్ఎస్ ఎప్పుడైతే ఏర్పాటు జరిగిందో ఆ బీఆర్ఎస్ ఏర్పాటు జరిగిన తర్వాత అంటే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత బీఆర్ఎస్ను కేంద్రంలో అధికారంలో తీసుకురావాలనే ప్రయత్నం కేసీఆర్ చేయడము, దానికి సంబంధించిన విషయంలో రాష్ట్రాన్ని పట్టించుకోకుండా డైరెక్ట్ మొత్తం మహారాష్ట్ర ఒడిశా వీటిని తిరిగేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేసిండు. మరి ఇప్పుడు కేసీఆర్కు బిగ్ షాక్. పార్లమెంట్ ఎన్నికల వేళ కేసీఆర్కు బిగ్ షాక్ తగిలింది. ఒడిశా మాజీ సీఎం 9 సార్లు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న సీనియర్ నేత గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ను వీడనున్నారు. నేడు ఆయనతో పాటు వాళ్ళ భార్య మాజీ ఎంపీ ఆమె కూడా హేమా గమాంగ్, కుమారుడు శిశిర్ గమాంగ్, మాజీ ఎంపీ సంజయ్ కూడా ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అజయ్ కుమార్తో ప్రాథమిక చర్చలు కంప్లీట్ అయ్యాయి. ఒకేసారి 4 కాంగ్రెస్లో చేరున్నారు. కాంగ్రెస్లో దాదాపు 3 దశాబ్దాలకు పైగా కొనసాగిన 2015లో బీజేపీలో చేరి గత ఏడాది జనవరి 25న రిజైన్ చేసి 2 రోజుల తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ వ్యవహారాలను చూస్తున్నారు. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న గమాంగ్ ఫ్యామిలీ మరో 4 రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ గుడికి చేరుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా బీఆర్ఎస్కి అయితే బిగ్ షాక్ తగులుతుంది. మరి బిగ్ షాక్ అంటే ఎందుకు ఈరోజు బీఆర్ఎస్ని వీడుతున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో, బీజేపీకి సంబంధించిన విషయంలో ఆ రెండు కాదు, కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకునే ఆలోచనతో బీఆర్ఎస్ని పెట్టిన తర్వాత బీఆర్ఎస్ అనేది కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కేసీఆర్ అందరితో మాట్లాడడానికి ప్రయత్నం చేసిండు. నాకు ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ఇన్ని రాష్ట్రాల్లో ఉన్న ఇంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలతో సంబంధాలు ఉన్నాయి, నేనే గెలిపించుకుంటే అవసరమైతే దగ్గర ఉండి అని చెప్పేసి మాట్లాడిన మాటలు కూడా అప్పుడు వైరల్గా మారినాయి. మరి ఆ క్రమంలో చాలామంది బీఆర్ఎస్ కొత్తగా ఏర్పడుతుందేమో చూద్దామని చెప్పేసి ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది. మరి ఆ బెడిసి కొట్టినటువంటి క్రమంలో ఇప్పుడు తెలంగాణలోనే అధికారం సాధించుకోలేకపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ రేపు కేంద్రంలో ఎలా వస్తుంది అని చెప్పేసి ఆలోచించుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళైతే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. మరి ఇప్పుడు వాళ్ళు ఒడిశా ఇన్ఛార్జీలు కాబట్టి అది ప్రధాన వార్తగా మారింది. మహారాష్ట్రలో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ చూసినా ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కు, బీజేపీకు చేరేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్లో చేరేటువంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మరి బీజేపీ మళ్ళీ బీజేపీలో చేరితే బీజేపీకి బలం అవుతుంది కాబట్టి బీజేపీని కాదని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ని అధికారంలో తీసుకురావడం కోసం చాలా మంది ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి రాహుల్ మళ్ళీ రెండోసారి ప్రారంభించినటువంటి న్యాయ యాత్ర ఏదైతే ఉందో, భారత్ జోడో న్యాయ యాత్ర ఏదైతుందో దానికి ప్రజల నుండి కూడా విపరీతమైన స్పందన వస్తుంది. మరి మణిపూర్లో ప్రారంభించినటువంటి ఈ యాత్ర సక్సెస్ అయితే రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా దాని ప్రభావం కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఇంతవరకు ఏం జరుగుతుందని వేచి చూడాల్సిందే. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు, కొత్తగా మరోసారి ఇస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం. ఆందోళనలో విద్యార్థులు, లీగల్గా ఛాన్స్ లేదంటున్న అభ్యర్థులు, రీడ్ కండక్ట్ చేయొద్దని కోర్టు ఆదేశాలు, మళ్లీ రాసేందుకు సిద్ధంగా లేని క్యాండిడేట్స్, కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల పని అని డౌట్. మొత్తానికి అయితే నోటిఫికేషన్ రద్దు చేస్తారు. నోటిఫికేషన్ రద్దు చేసిన తర్వాత మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వస్తుంది. కొత్త నోటిఫికేషన్ వచ్చేదంటే నోటిఫికేషన్ రాగానే 30 రోజులు 45 రోజులు ఎగ్జామ్ పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ మళ్ళీ ఎందుకైనా మంచిది కోచింగ్ తీసుకోండి అని చెప్పేసి కొంతమంది కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో మరి అది నిజమా కాదా అనే దాని మీద ఇప్పటికీ ఆ క్యాండిడేట్స్ అందరూ చాలామంది అంటే ఆ రోజు గ్రూప్ 1 సరిగ్గా రాయని వాళ్ళు కానీ, కొత్త వాళ్ళు కానీ, మొత్తానికి అయితే గ్రూప్ 1 రాయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు సైతం, టీచర్లు, కానిస్టేబుల్ సైతం గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా కొత్తగా మరోసారి ఇస్తారు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంటే ఆ ప్రచారాన్ని నమ్మి వాళ్ళు ఆందోళన చెందుతున్న ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్కి సంబంధించిన విషయంలో, టీఎస్పీఎస్సీకి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటే ఇప్పటివరకు ఒక క్లారిటీ అంటూ లేదు. మరి కొత్తగా కమిటీ ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఆ పాత కమిటీ వాళ్ళు రాజీనామాలు చేస్తే దాన్ని ఆమోదించలేకపోవడం వల్ల లేట్ అయింది. కొత్తగా రాజీనామాలు గవర్నర్ ఆమోదించిన తర్వాత కూడా ఇప్పటికీ టీఎస్పీఎస్సీకి సంబంధించిన విషయంలో నోటిఫికేషన్ లేకుండా ఆ చైర్మన్కి సంబంధించిన విషయంలో నోటిఫికేషన్ వేసి ఎవరైనా అప్లై చేసుకోండి, అప్లై చేసిన వాళ్ళతో కొత్త కమిషన్ వేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ కమిషన్ ఎప్పుడు పడుతుంది, గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించిన విషయంలో ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు? మరి గ్రూప్ 1 అనేది రద్దు చేసి మళ్ళీ పెడితే అభ్యర్థులు ఊరుకుంటారా, కోర్టుకు పోతే కోర్టు స్టే ఇచ్చడం అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతున్న విషయాన్ని సోషల్ మీడియాలో అయితే వాడుకునే ప్రయత్నం చేస్తుంది. అది కోచింగ్ సెంటర్ల నిర్వాహకులే చేస్తున్నారనే డౌట్ను కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా కోచింగ్ సెంటర్ల వాళ్ళైనా ఎవరైనా కూడా ఆ దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి నిరుద్యోగులను బేస్ చేసుకొని నిరుద్యోగులను వ్యాపారం చేసుకోవాలని ఆలోచన చేస్తున్న వారిని ఎవరిని కూడా వదిలేటువంటి ఆలోచన చేయద్దు.